హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం సాసులు ఏమి వాడకుండా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని చీలికల్లా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాని అయితే తీసుకుందాం. ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసేసుకొని ముక్కలు చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇదే సాస్ లాగా యూస్ చేస్తాం అనమాట. ఆ తర్వాత క్యాబేజీ సన్నగా తరిగేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 2 క్యారెట్స్ని అయితే తీసుకొని దానిలోకే తురుము పట్టుకొని దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పెప్పర్ పౌడరు, ఉప్పు అండ్ 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ల మైదా అయితే వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా అయితే కలుపుకుందాం. ఎలాంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. వీటిలో క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది. ఆ తర్వాత కాడలను అయితే వేసేసుకుందాం, కొత్తిమీర కాడల్ని. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రౌండ్ బౌల్స్గా అయితే చేసుకుందాం. ఈ విధంగా ఈ రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆ బాండీ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకోవాలండి. ఇట్లా అయితే మొత్తం వేసేసుకొని ఇట్లా మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత వేరొక బాండీ పెట్టేసుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే వేసుకొని కొంచెంసేపు వేపుకున్న తర్వాత క్యాబేజీ అండ్ క్యారెట్ని వేసుకొని వేపుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న సాస్ని అయితే టమాటాని అయితే వేసుకున్నాం. ఆ తర్వాత సన్నగా తరిగేసుకుని పెట్టుకున్న కాడలను అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసుకొని కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకొని వాటర్తో కలిపేసుకొని దీనిలో అయితే యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగా దగ్గర పడేలాగా చేసేసుకొని మంచూరియన్ బాల్స్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మంచూరియన్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అంతే అండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.